పవర్ పరంగా హౌస్లో నంబర్ వీకెన్ అయి ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ గఫూర్ గారు ఇప్పుడు ఆయనంతా రాజకీయంగా బాగా బలహీన పడిపోయినాడు, ఎవరిని మేనేజ్ చేయలేడు అని అంటున్నారు. కానీ శ్రీనివాస్ గారు, ఒకవేళ ఈ కుంభకోణం జరిగింది అనేది గనక వాస్తవమైతే, ఆ అమౌంట్ వాస్తవం అయితే 35,000 కోట్లు ఉన్నాయి. 35,000 కోట్లు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు, ఆయన దగ్గర ఎంపీలు ఎమ్మెల్యేలు నంబర్ తక్కువ ఉన్నా, ఒకవేళ ఇది కనుక జరిగిందే కనుక నిజమే అయితే 35,000 కోట్లు ఇవి ఉన్నాయి. అంతకు ముందు 46,000 కోట్లు ఎంతో తేల్చారు కదా అక్రమాస్తులు. మరి ఇట్లాంటి ఇన్ని వేల కోట్లు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలతో పనే ఉంది, ఏ పార్టీనైనా మనం ఇది చేసుకోవచ్చు. అదే కాకుండా అసలు దర్యాప్తు సంస్థలనే మేనేజ్ చేస్తాడు కదండి మనవాడు, ఇంతవరకు కోర్టులకే వెళ్ళడం లేదు. సో దీని మీద మీకేమనిపిస్తుంది? సార్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇందులో చాలా క్లియర్ సార్, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఫ్యాక్ట్ ఏమిటంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఒక ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో నిరసనో లేకుంటే అసంతృప్తితో పెరిగితే ఎక్కడ పోవాలి సార్ వాళ్ళు? అక్కడికే వెళ్తారు, వైసీపీ వైపే కదా. కాబట్టి కేంద్రం వాళ్ళకి ఏం కావాలా? 20 సీట్లు కావాలా. మీరు ఏం కొట్లాడుకున్నా మీరు ఇద్దరు కలిసి మా జోబులో ఉండండి, అది చాలా కన్వీనియంట్ ఆర్గ్యుమెంట్ కదా. ఆ తోడ్పాటు ఉంది అని నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈరోజు. ఎందుకంటే బాధ అనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ మోడీ గారు కారణ జన్ముడు అన్నాడు ఇట్లాంటి పనులను చేయడానికి. కాబట్టి ఇప్పుడు 42,000 కోట్ల రూపాయల కేసులు ఏమైనా సార్? ఇప్పుడైనా పోతున్నాడా కోర్టుకైనా? సిబిఐ ఏం చేస్తుంది? ఈడీ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక అవినీతి పరుడు ఎప్పుడో జరిగిన దాని గురించి చెప్తున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఏమైంది? అదే చెప్తున్నాను నేను, ఒక్కటే చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు 42,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసులన్నీ కూడా అవి నిరంతరాయంగా సాగుతూ ఉన్నాయి, అవేం తేలవవి. రెండవది, చివరికి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఆటకొచ్చిందండి, మళ్ళా ట్రయల్ కోర్టుకు వచ్చింది విచారణ జరపాలనా లేదా అని. ఏదో పాము ఆట అంటారు వైకుంఠపాళి లాగా. ఆ వైకుంఠపాళి పైకి పోయి కింద పాము మిగితే కిందికి వస్తుంది కదా. అవును. అంటే ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ సార్? ఇప్పుడు కనపడి శ్రీనివాసులు గారికి లేకుంటే తెలుగుదేశం నాయకులకు కనపడకపోవచ్చు, కానీ సాధారణ ప్రజలు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. కాబట్టి ఇప్పుడు కేంద్రం యొక్క ఆశీర్వాదం, వాళ్ళ యొక్క అభయం లేకపోతే ఇంత ఏమంటే చట్టంతో ఆటలాడుకుంటారా? ఇప్పుడు అందుకు అదాని కేసు కూడా చెప్తానండి. FBI వాడు 17,500 కోట్లు లంచం ఇస్తే అని ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెబితే దాని మీద ఈడీ ఎంక్వైరీ చేయరు. అరే FBI చెప్పినప్పుడు ఏం చెప్పినాడో ఏమిటో ఆ వివరాలు తీసుకొని ఎంక్వైరీ చేయాలి కదా. ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. రాజకీయంగా తమ ప్రత్యర్థి దొరికినప్పుడు మరి ఆ ప్రత్యర్థి యొక్క పాపాలు ఏమైనా ఉన్నాయా వెతకాలి కదా, సర్దేసుకుంటున్నారు. అట్లాగే ఈ కేసులో కూడా ఎల్లయ్య, పుల్లయ్య, మంగయ్య చాలా మంది వచ్చి ఎవరో మనకు పేర్లే తెలవు, అటువంటి వాళ్ళ పేర్లన్నీ వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా పాలసీ మార్చింది, దోపిడీ చేసింది, కొల్లగొట్టింది సీఎం గారి పేషి యొక్క పాత్ర ఏమిటి? ఇవేమి సీఎం గారికి తెలియకుండా, సీఎం యొక్క పేషి ప్రమేయం లేకుండా నారాయణ స్వామి మినిస్టర్ నామినల్ గా ఉన్నాడు, ఆ పెద్దోళ్ళు చూసుకున్నారని చెప్తున్నారు. పెద్దోళ్ళు ఎవరు? లాగాలి కదా. కాబట్టి ఆ ఎల్లేను పుల్లేని ఇంకా 50 మందిని మీరు పట్టుకుంటారు అనుకోండి, ప్రజలకు ఏముండండి? వాళ్ళు జైలుకు పోతారా, వాళ్ళు బయట ఉంటారా? ఎవరికేం సంబంధం? ఈ రోజు రాజకీయ అధికారం అప్పచెప్పిన తర్వాత ఈ అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనే పాయింట్ కనుక రుజువు అయితే అది తెలుగుదేశానికి కూడా అడ్వాంటేజ్. అది ఆ పాయింట్ రుజువు కాలేదనుకోండి, మీరు ఎంత బొమ్మడీలు కొట్టిన రాజశేఖర్ బాబు, నేను కూడా చెప్పాను, నేను చాలాసార్లు మీ డిబేట్ చెప్పాను, ఈజ్ అన్ ఎఫిషియెంట్ ఆఫీసర్, నాకు తెలుసు పర్సనల్ గా, ఈజ్ అన్ ఎఫిషియెంట్ ఆఫీసర్. కానీ పాలసీలో నిర్ణయం చేయాల్సింది ఎవరు? కేంద్రంలో, రాష్ట్రంలో టాప్ లెవెల్ లీడర్షిప్. కాబట్టి ఆ స్థాయిలో గనక ఖచ్చితంగా వ్యవహరించకపోతే
50 మంది కాదు 100 మంది ఎల్లయ్య పుల్లయ్యలు దొరికినా కానీ రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు సార్. వాళ్ళ దగ్గర నుంచి ఏం పట్టుకొని వస్తాం? వాళ్ళు జైలుకు పోతే ఎవరికి ఏం బాధ ఉంది? కాబట్టి ఏమైనా నా పాయింట్ అంతా ఏమంటే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుతుండొచ్చు, నేనేం మాట్లాడలేదని చెప్పను. ఇట్లాంటి కేసులు కనుక ఉపేక్షా భావంతో ఉన్నారనుకోండి, దొరకలేదనుకోండి, పట్టుబడలేదనుకోండి, వాళ్ళ మీద కేసులు రాలేదనుకోండి, ప్రజల విశ్వాసాన్ని వీళ్ళు కూడా కోల్పోతారని మాత్రం నేను చెప్తాను. 100%, అందులో డౌట్ ఏముంది? అది అందరూ కూటమిలో ఉన్న పార్టీలు కట్టగట్టుకుని కోల్పోతాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ అంటే ఇది ఏదో తెలంగాణలో ఏపీలో మాత్రమే వీళ్ళు పెట్టుబడులు పెట్టలేదు. రకరకాల షెల్ కంపెనీలతో 5 రాష్ట్రాలు ఏపీ తెలంగాణతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ సిటీ అనాలేమో దాన్ని, బెంగళూరు, చెన్నై కూడా హోమ్ సిటీనే వాళ్ళకి, అక్కడ ఉండే వాళ్ళకి. సో వాటితో పాటు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున ఈ షెల్ కంపెనీలు పెట్టారని మొత్తం మీద ఈడీ నిన్న ఇవాళ ఈ 5 రాష్ట్రాల్లో 20 ప్లేసెస్లో చేసింది. ఇంకా చాలా లిస్ట్ ఉందని చెప్తున్నారు. అంటే ఇంత భారీ ఎత్తున రైడ్స్ చేసిన తర్వాత ఈడీ అంత